అలాగే స్నాపర్ మైత్ర ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా మనలో చాలామంది యూత్ ఏంటంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ డేటింగ్ యాప్స్ ఏవైతే ఉంటాయో వాటికి బాగా ఎక్కువగా అడిక్ట్ అయిపోతున్నారు. అంటే ఇంకా కొంతమంది అయితే ఇంకా అసలు మొత్తం రైట్స్ వైపులు కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటారు. సో అదేదో మ్యాడ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఒక్క డేటింగ్ యాప్ కూడా వదలకుండా అన్నీ ఇన్స్టాల్ చేసిన అన్నింటిలోని రైట్స్ వైపు కొట్టుకుంటూ ఒక్కటి కూడా మ్యాచ్ కాలేదు అని చెప్పి. సో అట్లాగా ఉంటుంది మనలో చాలామంది పరిస్థితి. కొంతమంది అలా కాకపోయినా అట్లీస్ట్ ఆ డేటింగ్ యాప్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. సో దట్ ఆ డేటింగ్ యాప్స్లో ఎవరో ఒకరు పరిచయం అవుతారు. సో అలాగే ఒక పార్ట్నర్ని మనము మీట్ అవ్వచ్చు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఉంటారు. సో ఇలా ఉన్నారు కొంతమంది. ఈ డేటింగ్ యాప్స్ని అయితే బాగానే యూజ్ చేస్తున్నారు ప్రజెంట్. అంటే లైక్ మన దగ్గర హైదరాబాద్ సైడ్ కొంచెం ఎక్కువ వాడుతుంటారు, మిగతా చోట్ల కొంచెం తక్కువే, బట్ స్టిల్ వాడకం అయితే ఉంది మన దగ్గర కూడా, మిగతా చోట్ల కూడా. అయితే ఈ డేటింగ్ యాప్స్ విషయంలో ఒక పెద్ద స్కామ్ జరుగుతోంది. అది రీసెంట్గానే ముంబైలో బయటపడింది. సో దాని గురించే మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో అమ్మాయిలు డేటింగ్ యాప్స్లో కావాలని ఎంటర్ అయ్యి అబ్బాయిల్ని ఎలాగ వాడుకుంటున్నారు అండ్ వాళ్ళ చేత ఎలాగ డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నారు అనేది ఇక్కడ జరిగిన మెయిన్ పాయింట్ అనమాట. సో అసలు ఏం జరిగిందంటే ఈ ముంబైకి చెందిన ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయికి బేసిక్గా టెండర్లో ఒక అమ్మాయి పరిచయం అయింది. ఆ అమ్మాయితో చాలా రోజుల పాటు డేటింగ్ చేశాడు. డేటింగ్ చేసిన తర్వాత ఒకరోజు ఆ అమ్మాయిని బయటికి వెళ్దామా అని అడిగాడు. అంటే ఆ అమ్మాయి అడిగింది యాక్చువల్గా, ఏదైనా రెస్టారెంట్కి వెళ్దామా ఎక్కడికి వెళ్దామా అనేసి అన్నట్టుగా అడిగింది. ఆ అబ్బాయి కూడా ఎస్ ఓకే డన్ సూపర్ అని చెప్పి తీసుకొచ్చాడు. అది సరే వెళ్దాము పదా అన్నాడు. ఆ అమ్మాయి ఒక రెస్టారెంట్ పేరు చెప్పింది, ఒక కేఫ్ లాంటి దాని పేరు చెప్పింది అనమాట. ఆ అబ్బాయి సరే ఓకే నీ ఇష్టం ఎక్కడికంటే అక్కడికే పద, నువ్వు ఏదంటే అది, నువ్వు అనాలే కానీ ధారావి మున్సిపాలిటీ స్లమ్కైనా వస్తా, లేదంటే మురికి కాలువలో అయినా ఈదుతా, సప్త సముద్రాలు ఈదుకొస్తా, ఇట్లా ఇవన్నీ ఉంటాయి కదా. సో సరే ఓకే అని చెప్పి ఆ అమ్మాయి పిలవగానే ఆ కేఫ్కి అయితే వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళాడు, అంతా బాగానే ఉంది. కొద్దిసేపు ఉన్నారు, అమ్మాయి అక్కడ ఏదో తాగింది, ఏదో కొంచెం డ్రింక్స్ లాంటివి ఏవో సంథింగ్ ఏదో తీసుకుంది. బిల్లు 15,000 అయ్యింది. ఇప్పుడు షాకు, ఇదేంది ఇది బిల్లు 15,000 అని. అంటే అమ్మాయి తాగేసింది తినేసింది వెళ్ళిపోయింది. సరే మరి కానీ మరి అని చెప్పి వాడు బిల్లు కట్టాడు. కట్టి చూస్తేనేమో 15,000 అయింది. వాడికి అర్థం కాలేదు, కొద్దిసేపు వాడికి ఏం అర్థం కాలేదు, షాక్లో ఉన్నాడు. బట్ బిల్లు కట్టేసి వచ్చాడు, వేరే ఆప్షన్ లేదు కాబట్టి. అయితే తర్వాత వాడికి ఒకటి అర్థమైంది. వాడు వేరే వాళ్ళతో కలిసి డిస్కస్ చేస్తున్నప్పుడు, వాడి ఫ్రెండ్స్తో కలిసి డిస్కస్ చేస్తున్నప్పుడు వాడికి ఒకటి అర్థమైంది, వాడు స్కామ్కి గురయ్యాడు అని చెప్పి. సో వాడు ఇమ్మీడియట్గా ఏం చేశాడంటే వాడి ఫ్రెండ్స్ ఒక 8 మందికి ఇదే మ్యాటర్ చెప్పాడు. చెబితే సరే ఇలా కాదు ఓ పని చేయరా, మేము కూడా అదే అమ్మాయికి రైట్ స్వైప్ చేస్తాము, ఆ అమ్మాయి ఐడి ఏందో చెప్పని చెప్తే వీళ్ళు ఎతికి మరి ఆ అమ్మాయి ఐడి చూసుకొని రైట్ స్వైపులు కొట్టారు. ఆ అమ్మాయి వీళ్ళకి కూడా యాక్సెప్ట్ చేసింది, వీళ్ళతో కూడా చాటింగ్లు చేసిన తర్వాత వీళ్ళని కూడా సేమ్ ఇట్లాగే రెస్టారెంట్కి వెళ్దాం, కేఫ్కి వెళ్దాం అది అని చెప్పి మళ్ళీ ఇదే కేఫ్కి పట్టుకొచ్చింది అనమాట. అయితే ఈసారి ఆ అబ్బాయి కొంచెం ప్రీ ప్లాన్డ్గానే ఉన్నాడు కదా, అందుకని వెళ్ళిన తర్వాత ఈడు ఎక్కువ ఫుడ్ తీసుకోలేదు, అందుకని ఆ అమ్మాయితోనే ఎక్కువ తీసుకునేలా చేశాడు. మొత్తం అంతా అయ్యింది. వీడికి 18,000 బిల్ వేశారు. ఒక రెడ్ బుల్ 499 వేశారు అందులో. అది హైలైట్. అది ఎంత ఫ్యాన్సీ రెస్టారెంట్ అయితే మాత్రం రెడ్ బుల్ 499 రూపాయలే. సరే ఓకే, అది కాకుండా అదేదో టకీలా షార్ట్స్ లాంటివి ఏవో వాడు ఏదో ఎంత పేరు పెట్టారనమాట. సో డావిన్సీ ఏదో సంథింగ్, డాల్బ్యాకోనో ఏదో సంథింగ్ ఏదో పేరు పెట్టి ఒక షార్ట్ ఎంత 2,700 అన్నట్టు రాశారు అక్కడ. అది అక్కడ రాశారనమాట అక్కడ. సో అది మొత్తం అసలు విధ్వంసం అసలు ఆ రేట్లు. వాడికి మొత్తం కలిపి 18,000 బిల్లు వేశారు లాస్ట్కి. సో కరెక్ట్గా బిల్లు కట్టే టైంకి ఆ అమ్మాయిని వెళ్ళనివ్వకుండా ఆ అమ్మాయిని ఆపి ఈ ఫ్రెండ్స్ అందరూ బయట వెయిటింగ్ పోలీసులతో, ఫ్రెండ్స్ పోలీసులు మొత్తం అందరూ కూడా వచ్చారనమాట అక్కడికి. సో అక్కడ పట్టుకున్నారు, అమ్మాయిల్ని పట్టుకున్నారు. అక్కడ ఎవరైతే నడిపిస్తున్నారో ఇదంతా వాళ్ళని పట్టుకున్నారు. బేసిక్గా వీడు బిల్లు గురించి ఎప్పుడైనా గొడవ చేస్తే అక్కడికి వచ్చిన వాళ్ళు ఆ చుట్టుపక్కల కొంతమంది ఉన్నారనమాట. వాళ్ళు ఎలాగా వీడు బిల్లు గురించి ఒకటి గొడవ చేశారనుకో, ఎందుకు ఎంత బిల్లు అయింది, దీనికి ఎందుకు రేటు, నేను కన్స్యూమర్ కోర్టులో కంప్లైంట్ చేస్తా, ఇట్లాంటివి ఏమైనా చేస్తే వాడిని బెదిరించడానికి, వాడిని భయపెట్టడానికి చుట్టూ ఇంకొంతమంది అనమాట. అంటే ఇక్కడ ఇలాగే ఉంటాయి మీకు తెలీదా అని ఒకడు, హలో ఇలాంటి వాటికి రాకూడదబ్బా డబ్బులు లేకపోతే ఎందుకు ఇలాగా అని ఒకడు, ఇట్లా మాట్లాడటానికి అనమాట. అంటే మాటలతో మ్యానిపులేట్ చేయడానికి, మోరల్గా డౌన్ చేసి సరే ఏదో ఒకటి చేసి బలవంతంగా వాటితో కట్టించడానికి అనమాట. పక్కన కొంతమంది ఉన్నారు. సో ఇట్లా మొత్తంగా ఒక 20-30 మంది అమ్మాయిలు ఉన్నారంట మొత్తం ఆ కేఫ్ తరపునే, దాని తరపునే రెస్టారెంట్ కమ్ కేఫ్ తరపునే. సో
వాళ్ళందరినీ కూడా టిండర్లో జాబులకు పెట్టారు. సో వాళ్ళ పని ఏంటంటే ఇట్లా అబ్బాయిలందరినీ కూడా ట్రాప్ చేయడం, వాళ్ళతో చాటింగ్ చేయడం, వాళ్ళని ఈ రెస్టారెంట్ తీసుకుని రావడం. మనము ఇంకోటి ఏదైనా రెస్టారెంట్ పేరు చెప్తే చిచ్చి దానంత చండాలమైన రెస్టారెంట్ నేను నా జీవితంలో చూడలేదు, దానికి 1 స్టార్ కాదు 0.1 స్టార్ ఇచ్చినా కూడా వేస్టే అని మాట్లాడి ఏదో ఒకటి చేసి ఇక్కడికే తీసుకొస్తారు. ఎందుకంటే జాబ్ ఇచ్చింది ఈ ఓనర్ కాబట్టి. సో వీళ్ళు వాళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకొని రావాలి. వచ్చే ముందే చెప్తారు, ఇట్లా రేపు ఒకరిని తీసుకొస్తున్నాను నేను, ఒక బకరాని, ఇంకో బిల్లు ఇంత అని చెప్పి. సో దీనికి ఏంటంటే ఆ అమ్మాయిలకి కమిషన్ ఉంటుంది. ఆ అమ్మాయిలకి వీళ్ళ బిల్లుని బట్టి కమిషన్ ఉంటుంది అనమాట. వీళ్ళ బిల్లు ఒకవేళ వాడు కూడా తాగాడు అనుకోండి, అంతే అయింది కదా. ఇప్పుడు 30,000 అయింది, అమ్మాయి ఒకరితో తాగింది కాబట్టి 15,000 అయింది, 18,000 అయింది. సో అట్లా ఓవరాల్గా ఇంత బిల్లు చేస్తారు. సో ఆ బిల్లుని బట్టి కమిషన్స్ ఉంటాయి. ఆ బిల్లుని బట్టి ఇంత ఒక 3,000, 30,000 అయితే 3,000 అట్లా కమిషన్స్ ఉంటాయి అనమాట. సో అమ్మాయిలకి కూడా బేసిక్గా అది బాగానే పనిచేస్తుంది. ఎందుకంటే వాళ్ళదేముంది, వీళ్ళకి స్వైప్ కొట్టిన వాళ్ళందరికీ యాక్సెప్ట్ కొట్టేస్తున్నారు, అయిపోయింది, సింపుల్. వాళ్ళు హ్యాపీగా అందరినీ తీసుకొని వచ్చేస్తున్నారు. రోజుకు ఒకటి నుంచి వరుసగా అలా ఉండదు కదా. సో ఇంకొకటి అక్కడ అందుకే ఏం చేస్తున్నారు, మోస్ట్లీ ఎక్కువ ఫుడ్ ఐటమ్లు తీసుకోవట్లేదు. వీడికి ఇచ్చిన 18,000 బిల్లో కూడా నేను చూశాను, మోస్ట్లీ అన్నీ కూడా చిన్న చిన్న ఐటమ్లే ఉన్నాయి. ఒక మంచూరియా, ఒక చిన్న స్టార్టరు, ఆ తర్వాత ఒక రెడ్ బుల్, ఒక వాటర్ బాటిల్, ఒక షార్ట్స్, ఇవే ఉన్నాయి మోస్ట్లీ అక్కడ. సో అవన్నీ కూడా ఎక్కువ కడుపు నిండవు. సో మేబీ నెక్స్ట్ ఇంకొకటి కూడా ఉంటాడు, వాడు కూడా నెక్స్ట్ వస్తున్నాడేమో. ఇప్పుడు 6 నుంచి 7 వీడితో, 8 నుంచి 9 ఇంకొకటితో అట్లా కూడా ఉండొచ్చుగా. సో ఇప్పుడు వీడి నుంచో 3,000 కమిషన్, ఆడి నుంచో 3,000 కమిషన్ వస్తే ఒక రోజుకి 6,000 అయిపోతుంది. మళ్ళీ పొద్దున్న మధ్యాహ్నం అందరూ ఉంటారు కదా, అన్నిసార్లు వస్తారు. సో వీకెండ్స్లో ఇంకెక్కువ ఉండొచ్చేమో. సో ఎవ్రీ 1 hour షిఫ్ట్ ఉంటుందేమో నాకు తెలిసి, అలా చేస్తున్నారేమో. సో మొత్తానికి ఇలాగ అబ్బాయిలందరినీ కూడా తీసుకొని వచ్చి అక్కడ బిల్లులు అయితే వసూలు చేయిస్తున్నారు. సో వీడైతే పోలీసులతో పాటు వెళ్ళి, మొత్తం మా ఫ్రెండ్స్ అందరూ కూడా పోలీసులతో పాటు వెళ్ళి మొత్తం పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు. సో ఆ ఓనర్ని మొత్తం అందరినీ కూడా అరెస్ట్ చేసి ఆ హోటల్ అయితే క్లోజ్ చేశారు ప్రస్తుతానికి, ఆ రెస్టారెంట్ కమ్ కేఫ్ని. సో ఇది జరుగుతుంది. సో జనరల్గా చాలామంది అబ్బాయిలు ఏంటంటే ఇంకా ఈ టెండర్లు అవన్నీ చూసి సరే ఫోన్లే మనకి ఎవరో దొరికేస్తారు అది ఇది అనుకొని, ఫోన్ దొరకకపోయినా డేటింగ్ అనేది చేసేద్దాం, తిరిగేద్దాం, ఎంజాయ్ చేసేద్దాం, అలా ఇలా ఉండదు అది ఇది అనుకుంటారు చాలామంది. కాకపోతే దాంట్లో ఇలాంటి సైడ్ ఎఫెక్ట్లు కూడా ఉన్నాయి. అండ్ బేసిక్గా ఇది ఇప్పుడు ముంబైలో బయటపడింది కదా, ఇది ఇంకా ఎన్ని చోట్ల బయటపడుతుందో నా డౌట్. ఎందుకంటే ఇప్పుడు వాడిని చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి పెద్ద పెద్ద సిటీస్లో, లైక్ హైదరాబాద్, బెంగళూరు, ఈ గూర్గావ్ ఇట్లాంటి వాటన్నిటిలో కూడా ఇలాగ ఇన్స్పైర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వాడిని చూసి. ఏమో అలా జరగకుండా ఉంటే సంతోషం, కానీ జరిగితే మనం ఏం చేయలేము ఇంకా అది మరి ఇంకా. సో చాలామంది ఏంటంటే ఇలాగే మిస్లీడ్ అవుతున్నారు. సో రైట్ ఉమెన్ని ఫైండ్ చేయడానికి టెండర్ డేటింగ్ యాప్స్ అయితే మీకు కరెక్ట్ ప్లేస్ అయితే కాదు. సో అది గుర్తుపెట్టుకోండి అబ్బాయిలందరూ కూడా. ఈవెన్ అమ్మాయిలకైనా సరే ఒక డేటింగ్ యాప్లో ఒక పార్ట్నర్ని చూస్ చేసుకోవాలని కరెక్ట్ కాదు. మీరు మ్యాట్రిమోనీ సైట్కి వెళ్ళారంటే ఒక అర్థం ఉంది, మీరు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి మీరు అక్కడ అంటే అవ్వదు కదా అట్లా. సో అది కొంచెం ఆలోచించుకోండి కొంచెం మీరే. సో ఈ డేటింగ్ యాప్లు వాడే వాళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ ఎట్టి పరిస్థితుల్లోని కూడా మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయొద్దు, పర్సనల్ ఫొటోస్ అండ్ వీడియోస్ షేర్ చేయొద్దు డేటింగ్ యాప్ల్లో. అండ్ ఒక పర్సన్ని కలిసే ముందు మీరు మీ మాట అక్కడ నడుస్తుందో లేదో చూసుకోండి. ఇప్పుడు మీరు ఒక రెస్టారెంట్కి వెళ్దామంటే ఆ రెస్టారెంట్కి వెళ్దామంటారో లేదో అది కూడా చూసుకోండి. ఎందుకంటే అది కూడా అవసరమే, ఎంత కాదన్నా సరే. వర్క్ ప్లేస్లో జనరల్గా మోస్ట్ ఆఫ్ ద మెన్కి ఇప్పుడు కుదరట్లేదు, కానీ ఎందుకంటే ఆల్రెడీ పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళు వచ్చి జాబులు చేయడమో లేదంటే ఇట్లా కూడా ఉంటున్నాయి. అందువల్ల వర్క్ ప్లేస్లో పోనీ పార్ట్నర్ చూస్ చేసుకుందామంటే కూడా మోస్ట్ ఆఫ్ ద బాయ్స్కి ఇప్పుడు అవ్వట్లేదు. సాఫ్ట్వేర్ పీపుల్కి ఇప్పుడు అదొక పెద్ద సమస్య అయిపోయింది. సో దానివల్ల వాళ్ళు కూడా కొంచెం సఫరింగ్లో ఉన్నారు. బట్ అలాగని చెప్పి దానికి ఇది ఒకటే ఆప్షన్ కాదు. సో ఏదో ఒక ఫ్రీ టైం చూస్ చేసుకోండి. అలాగే సాఫ్ట్వేర్ వాళ్ళకి పెళ్ళిళ్ళు బాగానే అయిపోతాయి కూడా, సంబంధాలు బాగానే దొరుకుతాయి. సాఫ్ట్వేర్ ఫీల్డ్లో సాఫ్ట్వేర్ జాబ్ అంటే చాలు, గవర్నమెంట్ జాబ్, సాఫ్ట్వేర్ జాబ్ ఈ రెండింటికి కూడా ఉద్యోగాలు బాగానే వస్తాయి. సో అది కూడా దృష్టిలో పెట్టుకోండి, అన్నీ ఆలోచించండి, అన్నీ కలిపి ఒక నిర్ణయంకి రండి. అంతేగాని ఇలాగ కరువుతో ప్రవర్తించకండి. మీ కరువు ఇంకొకళ్ళకి అరువు అవుతుందన్నమాట. సో మీ కరువు మిమ్మల్ని అరువులు పెట్టే స్టేజ్కి తీసుకుని రాకూడదు, అట్లా అన్నమాట. సో అది గుర్తుపెట్టుకోండి. సో అంతే మరి ఇంకా. సో జాగ్రత్తగా ఉండండి, వివేకంతో ఆలోచించండి, ఆలోచించి డేటింగ్ యాప్లో రిజిస్టర్ అవ్వండి, ఆలోచించి రైట్ స్వైపులు కొట్టండి. ఓకే సరే, మరి అది ఈ సిచ్యువేషన్. సో ఇది ఒక స్కామ్ జరుగుతోంది. ఇది బేసిక్గా ప్రస్తుతానికి ముంబైలో బయటపడింది, బట్ ఇది వేరే చోట్ల బయటపడే ఛాన్సులు ఉన్నాయి. ఇప్పుడు వీడిని చూసి వేరే వాళ్ళు ఇన్స్పైర్ అయ్యే ఛాన్సులు కూడా ఉన్నాయి. కాబట్టి
జాగ్రత్తగా ఉండండి. ఓకే, అది మరి. సో దాట్స్ గైస్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, మీ దగ్గర హై పాయింట్ ఉంటే హై పాయింట్ కూడా ఇవ్వండి. సో దట్ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకా బాగా నచ్చితే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే, బాగా ఈ డేటింగ్ యాప్లు ఎవరైతే వాడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారో వాళ్ళకందరికీ కూడా షేర్ చేయండి. ఓర బాబు కొంచెం జాగ్రత్తగా ఉండరా అని చెప్పి ఆ పర్సన్ కూడా చెప్పండి అనమాట. ఎందుకంటే చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్కి. సో అందువల్ల చెప్పండి, చెబితేనే బెటరు. చెప్పకపోతే వాళ్ళకి ఏమి అర్థం కాదు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ టిండర్ డేటింగ్ యాప్, టిండర్ అనే కాదు, జనరల్గా ఏదైనా సరే చాలా డేటింగ్ యాప్స్ ఉన్నాయి. సో వాటిలో ఏదైతే జరుగుతోందో అదంతా నిజము, అదంతా అబద్ధం కాదు అని ఒక ఫీల్లో ఉంటారు. సో అది కరెక్ట్ కాదు. సో అది నిజం కాదు, అబద్ధం అని తెలియజేయాలి. కాబట్టి అందరికీ షేర్ చేస్తే బెటర్ అన్న ఒపీనియన్. సో దట్స్ గైస్, అంతే మరి. ఇంకా సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, మెక్క కూడా వచ్చి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ గైస్, బై బై. నో మీట్ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై.